దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ హాజరవగా సీజేపీ వైపు నుంచి సౌరవ్ దాస్ పాల్గొన్న ఈ సమావేశం గంటన్నరకు పైగా కొనసాగింది. ఈ భేటీలో ప్రధానంగా నీట్ వివాదం, విద్యా వ్యవస్థలోని పలు కీలక అంశాలపై ఇరు వర్గాలు సుదీర్ఘంగా చర్చించాయి. చర్చల అనంతరం మంత్రులు, సీజేపీ ప్రతినిధులు క్లబ్ నుంచి వెళ్లిపోయారు. కాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్పై సీజేపీ ప్రతినిధులు స్పష్టంగా పట్టుబట్టినట్లు సమాచారం. ఇక మరోవైపు పరీక్షల పేపర్ లీక్లను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో కేంద్ర కేబినెట్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే పేపర్ లీక్ కు పాల్పడిన వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అక్రమాలకు కఠినంగా చెక్ పెట్టడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి ఈ రోజు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే పేపర్ లీక్ సంబంధించిన ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కట్టడి చేసేందుకు, పేపర్ పారదర్శకత నిర్వహించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏదైతే నరేంద్ర మోడీ నిన్న రాత్రికి ఇచ్చారో దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారో దాదాపుగా ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో, పేపర్ లీకేజ్ కి ఎవరైతే పాల్పడతారో అటువంటి వారిపైన 10 ఏళ్లు జైలు శిక్ష, అదే విధంగా 10 కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా చట్ట సవరణ చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వ సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే చట్ట సభల్లో రేపు వచ్చే వారం దీనికి సంబంధించి బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అదే విధంగా జితేంద్ర సింగ్ ఇద్దరు కేంద్ర మంత్రులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. దాదాపుగా గంటన్నర పైగా వారితో చర్చలు జరిపిన అనంతరం కూడా వారికి ప్రధాన డిమాండ్ గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు, అదే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ దానికి సంబంధించి వాటిని పక్కన పెడుతూ ఏదైతే వారి ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్. అదే విధంగా ఎవరైతే చనిపోయారో విద్యార్థులకు వారి ₹1 నష్టపరిహారం, అదే విధంగా ఏదైతే మన అల్లర్లో జరిగినప్పుడు లాఠీ చార్జీతో పాటు విద్యార్థులు ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులను కూడా ఎత్తివేయాలన్నది ప్రధానంగా 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచినట్టు కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ కేంద్ర మంత్రుల మంది వచ్చినప్పుడు దానికి కొద్దిగా సమయం కావాలి, టైం ఏమని అడిగారు. రేపటి వరకు వారికి టైం ఇచ్చాము. అదే విధంగా ఏదైతే తమకు మద్దతుగా పలుకుతున్నారో, మద్దతుగా వస్తున్నారో వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నారు. అదే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇప్పటికీ జంతర్ మంతర్ వద్ద పోలీసులు కట్టుదిట్టంగా దాడులు చేస్తున్నారు. ఎవరైతే మద్దతు చెప్తున్నారో కాంగ్రెస్ జనతా పార్టీకి వారిపైన రాకుండా అదే విధంగా కఠినమైన చర్యలు, అదేవిధంగా కేసులు. అది మరోవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే తీసుకుంటుందో దానికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు తీసుకుంటుంది. ఇలాంటి కేసుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని కూడా ఉంది. కాబట్టి అదే విధంగా మరోవైపు కూడా ఢిల్లీలో ఇవాళ చూస్తున్నట్లయితే ఢిల్లీ యూనివర్సిటీ కూడా ఒక ఆదేశించి ఎవరు విద్యార్థులు జంతర్ మంతర్ వెళ్ళొద్దు, తమ జీవితాలను పాడు చేసుకోవద్దు అనేది ఒక హెచ్చరిక కూడా ఢిల్లీ యూనివర్సిటీ చేయడం నేపథ్యం చూస్తున్నట్లయితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కూడా ప్రయోగించే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నేతలు వారి దృష్టి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపైన వారు సానుకూలంగా కొన్ని విషయాలు సానుకూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని విషయాలు ఏవైతే ఉన్నావో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ వారి మధ్య కనిపిస్తుంది. కాబట్టి వారికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వారికి చూపించినప్పటికీ రేపటి వరకు టైం అడిగారు. ఆ టైం ప్రకారం మరి రేపు ధర్మేంద్ర ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే కేంద్ర మంత్రి ముందు పెట్టారో వారి ఆ డిమాండ్లకు మన సానుకూలంగా స్పందిస్తారా లేకుంటే ఎలాంటి చర్యలు చూస్తాయి చూడాల్సింది. అదే కేంద్ర కేబినెట్ కూడా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో
లీకేజ్ కి పాల్పడిన వారికి 10 ఏళ్ళు జైలు శిక్ష, అదేవిధంగా 10 కోట్ల జరిమానా విధించే విధంగా దానికి పబ్లిక్ ఎగ్జామ్ కి సంబంధించిన చట్ట సవరణ కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. మరి వీటితో పాటుగా దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు మరికొన్ని అంశాలు కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అయితే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో దానికి చట్ట సవరణలు దానికి సంబంధించి ఎలాంటి ముందుకు పోవాలనేది ప్రధానంగా చర్చ జరిగినట్టు, దానికి సంబంధించి ఈ వచ్చే వారంలో శనివారము ఆదివారము పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సోమవారం కానీ మిగతా రోజుల్లో కూడా సమావేశంలో ఈ చట్ట సవరణలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. వాటితో పాటుగా ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుంది అని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి అంతవరకు తమ పోరాటం కొనసాగుతుంది అంటున్నారు. కాబట్టి ఎప్పుడు వరకు తమ ఏదైతే డిమాండ్లు కేంద్ర మంత్రులతో చర్చలు జరిగిన అనంతరం కూడా వాళ్ళ డిమాండ్లు ఏవైతున్నా ఆ డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్ల ప్రకారమే తమ ఆందోళన కొనసాగుతుంది జంతర్ మంతర్ వద్ద అని వారు కరాఖండిగా చెప్పడంతో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేస్తారా, లేకుంటే ప్రత్యామ్నాయంగా మరొక కొన్ని సవరణలు మరికొన్ని డిమాండ్లు వారికి ఇస్తారా, లేకుంటే ఏ విధంగా అనేది కూడా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మార్గమే ఒకటి కనబడుతుందా, లేకుంటే మరికొన్ని ఏవైనా మార్గాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అదే విధంగా కాంగ్రెస్ జనతా పార్టీ కానీ ఇరువురు కూడా ఒకటే డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఏదైనా చర్చ అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే పరిష్కారం అవుతుందా, మరి ఏదైనా ఏ విధంగా ఆలోచిస్తుందో కేంద్రం అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రావాలి. మరి రామకృష్ణ టోటల్ గా చూసుకుంటే ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమంటారా, సఫలమంటారా? మరి ప్రభుత్వం నుంచి ఏ హామీలు ఇచ్చారు? అయితే ఇప్పటికి ఈ ఏవైతే ఉన్నావో ప్రభుత్వంతో చర్చలు జరిపారో అయితే దీంట్లో విఫలమైంది కానీ అదే విధంగా సఫలమైందో చెప్పడానికి లేదు. ఏదైతే చర్చించారు వీళ్ళు కేంద్ర మంత్రులు, అదే విధంగా కాంగ్రెస్ జనతా పార్టీ సౌరభ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చర్చించారు. చర్చించి తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందు పెట్టారు. ప్రధానంగా 3 డిమాండ్లు వారు కేంద్ర మంత్రుల ముందు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదే విధంగా ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్ కారణంగా మరణించారో వారికి ₹1 నష్టపరిహారం ఇచ్చారు. అదే విధంగా ఏదైతే అల్లర్ల విషయంలో విద్యార్థులపై ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులు మాఫీ చేయాలనేది ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారు. ఈ 3 డిమాండ్లకు అయితే ఏదైతే మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. దానికి టైం కేంద్ర మంత్రులు టైం అడిగినట్టు మనకు సమాచారం ఉంది కదా. టైం ఏదైతే రేపటి వరకు సమయం అడిగారు. ఆ సమయంలో కూడా అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది అని కూడా చెప్పవచ్చు. అదే విధంగా ఒక మెట్టు కూడా దిగింది. ఎందుకంటే టైం అడిగారంటే ఒకవేళ నిర్ణయం తీసుకుంటారా తీసుకోకపోతారా అనేది వేచి చూడాలి. ఈ విషయం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రితో చర్చించాలి. అదే విధంగా కేబినెట్ లో చర్చించాలి. దానికి సంబంధించి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. బీజేపీ చెందిన అగ్రనేతలు అందరూ కూర్చొని సమావేశమై ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేస్తారా లేదా అనేది ఏవైతే ఈ డిమాండ్లు పెట్టారో కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన డిమాండ్లను ప్రధానమంత్రికి అదే విధంగా అమిత్ షాకు వీళ్ళపై హోంశాఖ మంత్రికి తెలియజేస్తారు. ఆ తెలియజేసిన తర్వాత వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఆ టైం అడిగింది కూడా అందుకే అన్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి వారు ఏదైతే సమయం అడిగారో ఆ సమయం కూడా వారు రేపటి వరకు వేచి చూస్తాం. అనంతరం తమ ఆందోళన అయితే ఇదే కంటిన్యూగా అవుతుంది అంటున్నారు. కాబట్టి వారికి ఇప్పటి వరకు అయితే మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఒక విధంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే వాళ్ళు పట్టుబడతారు. మిగతా విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే విద్యార్థులకు ఎవరైతే చనిపోయారో 20 మంది విద్యార్థులు చనిపోయారో వారికి ₹1 నష్టపరిహారం ఇచ్చేందుకు, అదే విధంగా ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులను మాఫ్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధపడవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతున్న ఒకే ఒక విషయంలో అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ఇవి కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్. దానికి సంబంధించి వీళ్ళు దానికి నీట్ పేపర్ కి సంబంధించి లీక్ విషయాల్లో చట్ట సవరణలు చేయడం, అదే విధంగా దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, ఇవన్నిటినీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రధాన డిమాండ్ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఆ విషయంలోనే
మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా వారికి యొక్క ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్లకు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామాని ప్రధానంగా చూపిస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా, లేకుంటే మరో మార్గం ఏదైనా వారికి సంతృప్తి పరిచే విధంగా ఏదైనా ప్రకటన చేస్తారా, లేకుంటే ధర్మేంద్ర ప్రధాని రాజీనామాని పరిష్కారం కాదు, దానికి సంబంధించి సమూల మార్పులు ఏదైతే వ్యవస్థలో ఉన్నావో దానికి సంబంధించి సమూల మార్పు కోసం ఇప్పుడు ఏవైతే తెచ్చుకుందో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం, అదే విధంగా రేపు చట్ట సవరణ ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన చట్ట సవరణ బిల్ ఏదైతే దానికి కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం, త్వరగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని అమలు చేయడం, వీటన్ని విషయాల్లో చూసుకున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ ఒకటే ప్రతిష్టంభన కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో చూడాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.